తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. కాంగ్రెస్ పై మోడీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామ మందిరంపై బుల్డోజర్లు, అదేవిధంగా రామ్లల్లా విగ్రహం టెంట్ కిందకు తీసుకొస్తారని చెప్పి, మంగళసూత్రాలు ముస్లింలకు తాకట్టు పెడతారని వ్యాఖ్యలు. ఇది మత విద్వేషాలు రెచ్చగొట్టే కారణం కాదంటారా? ఒక్కటేనండి, ఏదైనా ముస్లింలకు చేయాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీది. అది ఎంత మటుకు సబబు? ఏదైనా పాకిస్తాన్ జిందాబాద్ అనేటువంటి ఆలోచన ఎంత మటుకు సబబు? రామ్లల్లా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ఎంత మటుకు సబబు? రామ మందిరం అన్నం పెడుతుందా అనే మాటలు మాట్లాడేది ఎంత మటుకు సబబు? రాముడు మీకు చిన్నయ్య అవుతాడా అనే మాట్లాడు, సీత మీకు చిన్నవి అవుతారా అని మాట్లాడు ఎంత మటుకు సబబు? అంటే విపరీత మాటలు మాట్లాడి అనవసరమైనటువంటి ఆలోచనకు తావిస్తాను కదా, మనసును చెదరగొడతాను కదా. ఇది మంచిదా? ఇది చక్కటిదైతే కాదు కదా. ఎవడో దూరమెచ్చుకోవాలన్నట, కొడుకుని లంచగొడుకు అన్నాడట. దూరమెచ్చుకుంటాడని కొడుకుని లంచగొడుక అంటే దూరమెచ్చుకుంటాడు కావచ్చు అన్నట్టున్నది వీళ్ళ ప్రవర్తన. రాముని అనొచ్చునా, సీతను అనొచ్చునా? రాముని మీద నీకు కోపం ఉన్నదా? సీత మీద నీకు కోపం ఉన్నదా? హిందూ ప్రజానికం మీద కోపం ఉన్నదా? ఓట్లు వెయ్యనోని మీద నీకు కోపం ఉన్నదా? అది వేరే ముచ్చట. నీ ప్రేలాపన ఎంత మంచుకున్నదా? అక్కడ మళ్ళా సాక్షాత్ ముఖ్యమంత్రి ఉన్నాక మాట్లాడచ్చునా? దయాకర్ గారికి బాగా ప్రాచుర్యం ఉన్నదే టీవీ ఛానల్స్లలో. గిట్లా నాతోటి అనేక సార్లు డిబేట్లలో నేను పాల్గొనేది. దయాకర్ భాయ్ సాబ్ అట్లా మాట్లాడచ్చునా? ఆయన ఏమన్నా మాట్లాడచ్చునా అట్లా? ఆ స్థాయిలో ఆయన ఎంతమంది గౌరవిస్తారు? ఆ గౌరవం ఉన్నదా ఇవాళ సమాజంలో? సరే, ఇప్పటికీ టీవీలు గౌరవిస్తానే కావచ్చు, టీవీలో ఆయన ముఖాన్ని చూపెడతానే కావచ్చు. అదివరకు గడ్డం గీక్కొని ఉండేది, ఇప్పుడు గడ్డంతో ఉన్నాడు, మంచి అందంగా కూడా కనిపిస్తాడు. కానీ ఆయన లాంటి వాడు మాట్లాడచ్చునా? అన్నీ తెలిసిన వ్యక్తి మాట్లాడచ్చునా? ఆ వ్యక్తి మాట్లాడుతా అంటే ఇది కరెక్ట్ కాదని సాక్షాత్ ముఖ్యమంత్రి ముందర మాట్లాడంటే ముఖ్యమంత్రి అనద్దా? ఇవాళ మా కేటీఆర్ గారు అంటారు, అన్నం పెడుతుందా రామ మందిరం అని అంటాడు. రామ మందిరం అన్నం పెడుతుందా, సున్నం పెడుతుందా వేరు ముచ్చట. మీరు చేసిన ఏం చక్కదనం ఉన్నది? ఇప్పుడు మీ చెల్లె ఏదో చేసిందా చేయలేదా తర్వాత ముచ్చట. కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, నిరూపిస్తుంది. మరి ఆమెను మేము ఏది పడితే కదా అనొచ్చునా? తప్పు కాదా మేమంటే? ఇవ్వలన్నా ఇప్పుడు మేము సొంత పిల్లలే అనుకుంటానే, మనం అందరం కలిసి బతికినాం కదా, మాట్లాడుకోవచ్చునా? ఏది పడితే అది మాట్లాడుకోవచ్చునా? అందుకనే మనం సమాజంలో ఉంటాం కదా. మనం ఏదెట్టున్నా మనం మాట్లాడినంత మాత్రాన ప్రజలు ఎడ్డోళ్ళు కాదు కదా. అందులో తెలంగాణ ప్రజలు మామూలు వాళ్ళ. ఎవరిని అవుట్ చేయాలి, ఎవరిని గద్దె మీద ఉంచాలి, ఎవరిని గద్దె దించాలి, ఎవరిని ఉరికియాలి, ఎవరికి పంగనామాలు పెట్టాలి, ఎవరికి బోడగుండు కొట్టాలి అని అనుకునే ప్రజానికం కదా ఇది. అనేక కష్ట నష్టాలు ఓర్చి ఉన్న జనం కదా ఇది. ఈ జనం మామూలు జనమా? ఈ జనంతో పెట్టుకొని నెగులుతారా? ఎవరన్నా యావత్ భారతదేశంలో ఇంకా ఇవాళ ఎంతో ప్రభావితమై ఉన్నది. యావత్ భారతావని ఎంతో ప్రభావితమై ఉన్నదండి. అటక్ నుంచి కటక్ వరకు, కన్యాకుమారి నుంచి ఢిల్లీ వరకు హిమాచల్ ప్రదేశ్ ప్రజానీకం ఏమంటుంది, ఇవాళ కన్యాకుమారి ప్రజానీకం ఏమంటుందని ఆలోచించేటువంటి రోజులు వచ్చినాయి కదా. అంత కమ్యూనికేషన్ డెవలప్ అయింది కదా. ఇటువంటి రోజులలో కూడా మనం ఏది పడితే అది మాట్లాడతాం. మనం ఏది మాట్లాడినా అది వింటారు జనం అని అనుకున్నాడు కరెక్టా? అది ఒకసారి ఆలోచించుకోవాలి. మాట్లాడితే వాళ్ళందరూ ఆలోచించుకోవాలి. నేను కూడా ఇప్పుడు మాట్లాడిన దాంట్లో ఏమైనా పొరపాటు ఉంటే నేను కూడా దిద్దుకోవాలి. ఎవరినైనా దిద్దుకునేటట్టు చేసే కెపాసిటీ యావత్ భారతావనికి ఉన్నది, భారతావని ప్రజానికానికి ఉన్నది. ఎవడు ఎక్సెస్ అయినా, ఎవడు ఓవర్ అయినా నోరు మోయిస్తుంది, చెంపలేయిస్తుంది, బస్కిల్ చేయిస్తుంది. ఈ సమాజాన్ని తక్కువ అనుకున్న తోడు తక్కువ అవుతాడు తప్ప సమాజం తక్కువ కాదు. ఇది గుర్తుపెట్టుకొని బతుకుతే మంచిది, ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతుకుతే ఎవరికైనా మంచిదని నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను.